ప్రభు ఎవరి కొరకు రానై ఉన్నాడు అంటే మొట్టమొదటిగా హెబ్రీ 9:28 ప్రకారం చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఎంత క్లారిటీతో వ్రాశాడు. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి, చూడండి, తన కొరకు కనిపెట్టుకొను వారి రక్షణ నిమిత్తం పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. ఎవరి కొరకు ఆయన తిరిగి ప్రత్యక్షం కాబోతున్నాడు? తన కొరకు కనిపెట్టుకొని వారి కొరకే. ఈ లోకములో ఉన్న క్రైస్తవులందరి కొరకు ఆయన రానై ఉన్నాడు అని ఈ పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ